అది కురుక్షేత్ర యుద్ధం 17వ రోజు. కౌరవుల యొక్క చివరి వృక్షం కూలిపోయింది. ఆ వృక్షమే సూర్యపుత్రుడు, అంగరాజ్యానికి రాజైన కర్ణుడు. కర్ణుడు గొప్పగా అనుగుణం కలిగినవాడు, అలాగే గొప్ప పరాక్రమ యోధుడు. కానీ కర్ణుడికి జరిగిన అన్యాయాలు అనేకం. దాంట్లో ఒకటి కర్ణుడి కవచకుండలాలు బ్రాహ్మణ వేషంలో ఇంద్రుడు దానంగా తీసుకోవటం. ఇంద్రుడు తన కుమారుడైన అర్జునుడిని కాపాడుకోవడం కోసం బ్రాహ్మణ వేషంలో సంధ్యావందనం చేస్తున్న కర్ణుడి దగ్గరికి వెళ్ళి కవచకుండలాలను దానంగా అడుగుతాడు. అవి దానంగా ఇస్తే తాను చనిపోతానని తెలిసినా కూడా కర్ణుడు దానం చేస్తాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఇప్పటికీ కర్ణుడి కవచకుండలాలు ఎక్కడ ఉన్నాయి, దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా కర్ణుడికి కవచకుండలాలు ఎలా వచ్చాయో తెలుసుకుందాం. ద్వాపర యుగం మొదలైన కొన్ని సంవత్సరాల తర్వాత ఒక రాక్షసుడు పుట్టాడు. అతని పేరు దంభోద్భవుడు. ఈ రాక్షసుడు పెద్దవాడైన తర్వాత సూర్య భగవానుడికి ఘోరమైన తపస్సు చేస్తాడు. అలా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత సూర్యుడు ప్రత్యక్షించి ఏ వరం కావాలని అడిగితే దానికి దంభోద్భవుడు నాకు అమృతంతో తడిసిన 1000 కవచకుండలాలు కావాలని అడిగాడు. దానికి సూర్యుడు ఆ వరాన్ని ఇస్తాడు. అలా అతనికి సహస్ర కవచుడు అనే పేరు వచ్చింది. ఇక సహస్ర కవచుడు భూమి మీద అరాచకాలు చేయడం మొదలు పెడతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ధర్మ ప్రజాపతి మరియు మూర్తి అనే దంపతులకు నరనారాయణ అనే కవలరు జన్మిస్తారు. వారు పెరిగి పెద్దవారువై గొప్ప ఋషులుగాను వారు యుద్ధ విద్యలలో కూడా ఆరితేరుతారు. అలా వారు ఊర్లు సంచరిస్తున్నప్పుడు వారికి సహస్ర కవచుడి గురించి తెలుస్తుంది. అలాగే నరనారాయణులు ఆ కవచకుండలాలను ఎలా నాశనం చేయాలో కూడా తెలుసుకుంటారు. అది ఎలా అంటే 1000 సంవత్సరాలు తపస్సు చేసిన వ్యక్తి ఆ 1000 కవచకుండలాలలో ఒక కవచం మరియు ఒక కుండలం మాత్రమే పగలగొట్టగలడు. అలా నరనారాయణులు ఇద్దరు తపస్సుకు కూర్చొని మొదలు పెడతారు. ముందుగా నారాయణుడి 1000 సంవత్సరాలు అయిపోతుంది. ఇక నారాయణుడు వెళ్ళి సహస్ర కవచుడితో యుద్ధం చేసి ఒక కవచకుండలాలను అంతం చేస్తాడు. ఇక యుద్ధం చేసి నారాయణుడు రాగానే ఇక్కడ నరుడి యొక్క 1000 సంవత్సరాల తపస్సు అయిపోతుంది. ఇక నారాయణుడు తపస్సు మొదలు పెట్టగానే నరుడు వెళ్ళి సహస్ర కవచుడితో యుద్ధం చేసి ఇంకొక కవచకుండలాలను అంతం చేస్తాడు. అలా ఇద్దరు తపస్సు చేసి 999 కవచకుండలాలను అంతం చేస్తారు. ఇంకా ఒకటే ఉంది. ఇక సహస్ర కవచుడికి భయం మొదలవుతుంది. 1000వ కవచకుండలాలను అంతం చేయాల్సింది నరుడు. ఇక సహస్ర కవచుడు సూర్య భగవానుని ప్రార్థిస్తాడు. సూర్యదేవా, నా రక్షకుదివి మేరు, నన్ను కపదంది. ఇక సూర్య భగవానుడు వచ్చి సహస్ర కవచుడిని రక్షించి తనతో తీసుకువెళ్తాడు. ఇక్కడ నరుడి 1000 సంవత్సరాల తపస్సు వ్యర్థం అవడం వల్ల నారాయణుడు సూర్యుడికి శాపం పెడతాడు. సూర్యదేవ, నీకు ఇదే నా శాపం. ఈరోజు నీవు అతన్ని రక్షించావు. అతని తర్వాతి జన్మలో నీవే అతని తండ్రివై అతను అష్ట కష్టాలు పడడానికి మొదటి కారకుడివి కావాలి. నారాయణుడు సూర్యుడికి శాపం పెట్టాడు. అలా సహస్ర కవచుడు తరువాతి జన్మలో కర్ణుడిగాను, నరుడు అర్జునుడిగాను, నారాయణుడు శ్రీకృష్ణుడిగాను జన్మించి అప్పుడు ఆగిపోయిన పనిని నరుడు అర్జునుడిగా, సహస్ర కవచుడు అనగా కర్ణుడిని చంపేస్తాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ మరి కర్ణుడి కవచకుండలాలు ఎక్కడున్నాయి? కొన్ని పుస్తకాల ప్రకారం కర్ణుడి కవచకుండలాలను తీసుకున్న ఇంద్రుడు స్వర్గానికి వెళ్ళాడు. కానీ యోగమాయ ఇంద్రుడిని స్వర్గంలోకి ప్రవేశించనివ్వలేదు. ఎందుకంటే ఈ కవచకుండలాలను మోసపూరితంగా తెచ్చినవని, కాబట్టి వాటితో లోపలికి ప్రవేశం లేదని చెప్తుంది. ఇంద్రుడు వాటిని ఒక చోట దాచిపెడతాడు. ఆ చోటు తెలుసుకున్న చంద్రుడు వాటిని దొంగలిస్తాడు. ఇది చూసిన సూర్యుడు వాటిని చంద్రుడి దగ్గర నుంచి తీసుకొని కోణార్క్లోని కొండ గుహలలో దాచిపెట్టారని, అలాగే సూర్యుడే వీటికి రక్షణగా ఉండి వాటిని రక్షిస్తున్నాడని ఉంది. కలియుగ అంతంలో శ్రీ మహావిష్ణువు 10వ అవతారమైన కల్కి భగవానుడు వీటిని ధరించి కలితో యుద్ధం చేస్తాడని వాటిల్లో ఉంది. ఇంకొన్ని కథనాల ప్రకారం కర్ణుడి కవచకుండలాలు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ గుహలలో ఉందని, వాటిని సాక్షాత్తు ఇంద్రుడే అక్కడ దాచిపెట్టాడని ఇప్పటికీ నమ్ముతూ ఉంటారు. మరి వీటి గురించి మీరేమనుకుంటున్నారో
కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.